బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలోనే తెలంగాణ తలమానికంగా నిలిచేలాగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతోందని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏ ప్రభుత్వం కూడా 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇండ్లతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు మంత్రి. పేదవాడికి మరింత చేయూత ఇవ్వాలనే ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక్కో ఇంటికి 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు మంత్రి. ఇక ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో సమీక్షించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదవారి కోసం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడం ద్వారా రాష్ట్రంలో గుడిసెలు అనేవి లేకుండా చేయాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వరాష్ట్రంలో సొంత ఇంటి కోసం నిరుపేదలు కన్న కలలు గత ప్రభుత్వ నిర్వాకంతోనే మిగిలిపోయిందని అన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ఇందిరమ్మ ప్రభుత్వం పేదలు కన్న కలలను సాకారం చేస్తోందని అన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇప్పటి వరకు 3 లక్షల ఇండ్లను మంజూరు చేశామని అన్నారు మంత్రి. ఇందులో 1,23,000 ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు మంత్రి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ బిల్లుల కోసం లబ్ధిదారులు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా ప్రతి సోమవారం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే నిధులను జమ చేస్తున్నట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. ఇందిరమ్మ ఇంట్ల మంజూరు నిర్మాణంలో కొన్ని జిల్లాల పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు మంత్రి. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ కొలిక్కి రావడంతో ఇక పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి సారించాలని, ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని అన్నారు మంత్రి. వీలైనంత త్వరలోనే పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులకు సూచించారు మంత్రి పొంగులేటి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ వంటి పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మంత్రి పొంగులేటి.